Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class Social Chapter 2 Globe Model of our Earth Part 2 video. Actually, మనం Part 1లో గ్లోబ్ గురించి తెలుసుకుంటున్నాం. సో గ్లోబ్ ఈజ్ ద మోడల్ ఆఫ్ అవర్ ఎర్త్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ గ్లోబ్ మీద ఇమాజినరీ లైన్స్ ఉంటాయి. సో 0 degrees లాటిట్యూడ్ కలిగినటువంటి లైన్నే మనం ఏమంటాము, ఈక్వేటర్ అంటాము. సో ఈ ఈక్వేటర్ వచ్చేసి మన యొక్క ఎర్త్ని అంటే ఈక్వల్గా 2 పార్ట్స్ని డివైడ్ చేస్తుంది అనమాట. ఏంటి ఈక్వేటర్? ఓకే, ఒకటేమో నదరన్ హెమిస్ఫియర్ గాను, ఇంకోటేమో సదరన్ హెమిస్ఫియర్గా ఈక్వేటర్ డివైడ్ చేస్తుంది. అండ్ ఇందులో ఇమాజినరీ సర్క్యులర్ లైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఈక్వేటర్కు ప్యారలల్గా కొన్ని లైన్స్ ఉన్నాయి. వీటిని మనం లాటిట్యూడ్స్ అంటామని చెప్పుకున్నాం. సో లాటిట్యూడ్ గురించి తెలుసుకున్నాము. సో నార్త్ వైపున 0 to 90 degrees లాటిట్యూడ్స్ ఉంటాయి, అండ్ సౌత్ వైపున కూడా 0 to 90 degrees లాటిట్యూడ్స్ ఉంటాయని తెలుసుకున్నాం. నౌ కంటిన్యూషన్ వీడియో లాంగిట్యూడ్స్. ఓకే, సో ఈక్వేటర్కు ప్యారలల్గా ఉన్నటువంటి లైన్స్ని మనం ఏమంటాము, లాటిట్యూడ్స్ అంటాము. నౌ లాంగిట్యూడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. We see certain lines drawn perpendicular to the latitudes on the globe. These lines connect the north and south poles. They are called longitudes. ఇక్కడ మనకు గ్లోబ్ మీద లాటిట్యూడ్స్కి పర్పెండికులర్గా కొన్ని లైన్స్ డ్రా చేశారు చూడండి. వీటినే మనం లాంగిట్యూడ్స్ అంటాం అన్నమాట. సో ఈ లాంగిట్యూడ్స్ ఏం చేస్తాయంటే నార్త్ టు సౌత్ పోల్ అంటే నార్త్ అండ్ సౌత్ పోల్స్ని కనెక్ట్ చేస్తాయి. సో యాక్చువల్గా ఇలా ఉంటే మనం ఏమన్నాము, ఈక్వేటర్ అన్నాం. సో ఈ విధంగా ప్యారలల్ లైన్స్ ఉన్నాయనుకోండి, సో ఇవన్నీ కూడా లాటిట్యూడ్స్ అవుతాయి. బట్ ఈ లాటిట్యూడ్స్కి ప్యారలల్గా డ్రా చేసినటువంటి లైన్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా లాంగిట్యూడ్స్ అన్నమాట. సో ఈ లాంగిట్యూడ్స్ ఏం చేస్తాయంటే నార్త్ అలాగే సౌత్ పోల్ని కనెక్ట్ చేస్తాయి. దెన్ లాంగిట్యూడ్స్ ఆర్ కాల్డ్ మెరిడియన్స్. 0 degree longitude is called prime meridian or Greenwich. The line seen opposite to it is called international date line and found at 180 degrees longitude. ఓకే, సో ఇక్కడ మనకు ఈ లాంగిట్యూడ్స్ని ఏమంటారంటే మెరిడియన్స్ అంటారనమాట. ఓకే, సో ఈ లాంగిట్యూడ్స్ని ఏమంటారు, మెరిడియన్స్ అంటారు. అండ్ ఇక్కడ మనకు ఒక 0 degree ఉంది కదా, సో ఈ 0 degree లాంగిట్యూడ్ని మనం ఏమంటాము, ప్రైమ్ మెరిడియన్ అంటాము లేదా గ్రీన్విచ్ అంటాము. ఇక అదేవిధంగా దీనికి ఒక ఆపోజిట్గా ఇంకోటి ఉంటుంది. ఓకే, ఇది మనకు ఏ విధంగా ఉంది, స్పియర్ షేప్లో ఉంది కాబట్టి. అండ్ అటువైపున మనం చూస్తున్నట్టయితే ఓకే, లైక్ ఈ విధంగా ఇక్కడ మనకు ఉంది కదా, ఈ 0 degrees దాన్ని మనం ప్రైమ్ మెరిడియన్ అంటాము. అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి లైన్ని అంటే ఇక్కడ 180 degrees నుంచి అటువైపుగా రౌండ్ వేసుకొని వస్తుంది కదా, సో ఆ లైన్ని మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాము. సో ఇది 180 degrees లాంగిట్యూడ్ వద్ద ఉంటుందన్నమాట. బేస్డ్ ఆన్ దీస్ 2 lines the earth is divided into 2 hemispheres. సో ఈ 2 lines బేస్ చేసుకుని అంటే ప్రైమ్ మెరిడియన్ని అలాగే ఇంటర్నేషనల్ డేట్ లైన్ని బేస్ చేసుకొని మన యొక్క ఎర్త్ 2 ఈక్వల్ పార్ట్స్గా 2 హెమిస్ఫియర్గా డివైడ్ అవుతుందన్నమాట. ఒకటేమో ద వన్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద గ్రీన్విచ్ ఈజ్ నోన్ యాజ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ ద అదర్ ఈజ్ నోన్ యాజ్ వెస్టర్న్ హెమిస్ఫియర్. సో ఈ 2 lines ఏం చేస్తాయని చెప్పాము, 2 హెమిస్ఫియర్స్గా డివైడ్ చేస్తాయని చెప్పాం. లైక్ ఈ విధంగా డివైడ్ చేస్తాయన్నమాట. ఓకే, సో ఒకటేమో ఈస్టర్న్ గాను ఒకటేమో వెస్టర్న్ గాను. ఓకే, ఒకటేమో ఈస్టర్న్ హెమిస్ఫియర్ ఇంకోటేమో వెస్టర్న్ హెమిస్ఫియర్ గాను. సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పుకున్నాం కదా, సో 0 నుంచి ఈస్ట్ వైపుగా సో ఫస్ట్ 30 degrees 60 90 120 ఓకే, అండ్ దెన్ 150 180. అండ్ వెస్ట్ వైపున కూడా 30 degrees 60 90 120 అండ్ 150 అండ్ 180 degrees. ఓకే, సో ఈస్ట్ హెమిస్ఫియర్ అండ్ వెస్ట్ హెమిస్ఫియర్ కూడా ఉన్నాయి. నౌ డూ యూ నో ద ఇమాజినరీ సెమీసర్కిల్ లైన్స్ దట్ జాయిన్ ద నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఆర్ కాల్డ్ లాంగిట్యూడ్స్. Longitude is related to the Latin word longitudo, meaning length, long duration.
సరే, ఇక్కడ మనకు కొన్ని సెమీ సర్కిల్స్ ఉన్నాయి కదా, కొన్ని సెమీ సర్కిల్ లైన్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే సౌత్ అండ్ నార్త్ పోల్ని జాయిన్ చేస్తాయి అన్నమాట. వీటిని మనం ఏమంటామని చెప్పుకున్నాం, లాంగిట్యూడ్స్ అంటాం. ఈ లాంగిట్యూడ్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అంటే లాటిన్ వర్డ్ అయినటువంటి లాంగిట్యూడో నుంచి తీసుకోవడం జరిగిందనమాట. లాంగిట్యూడో మీన్స్ లెంగ్త్ లాంగ్ డ్యూరేషన్. ఓకే, సో లాంగిట్యూడో మీన్స్ లెంగ్త్ లాంగ్ డ్యూరేషన్. Longitudes from the Greenwich to the international dateline is in the eastern 0 to 180 degrees east are known as eastern longitudes, and those from the Greenwich to the international dateline in the western 0 to 180 degrees west are known as western longitudes. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఈ ప్రైమ్ మెరిడియన్ని మనం ఏమంటాము అంటే 0 degrees నుంచి స్టార్ట్ అయ్యేదాన్ని గ్రీన్విచ్. ఓకే, సో గ్రీన్విచ్ అంటాం కదా. ఈ గ్రీన్విచ్ నుంచి అగైన్ ఇలా ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఉంది కదా, సో ఈ లైన్ ఏం చేస్తుందంటే 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో అందులో ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్గా డివైడ్ చేస్తుందని చెప్పుకున్నాం. 0 నుంచి 180 degrees వరకు ఈస్టర్న్ హెమిస్ఫియర్స్ కాను అంటే ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ కాను, అండ్ 0 to 180 degrees వరకు వెస్టర్న్ లాంగిట్యూడ్స్ కాను ఉన్నాయన్నమాట. దెన్ ఇన్ ఫ్యాక్ట్ 180 degrees east and 180 degrees west longitudes are same as 180 degrees which is called international date line. సో నిజానికి మనం ఈస్ట్ నుంచి కానీ వెస్ట్ నుంచి కానీ 180 degrees లాంగిట్యూడ్ చూసినట్టయితే అది సేమ్ అనమాట. ఓకే, సో దాని యొక్క డిగ్రీ ఎంత ఉంటుంది, 180 degree మాత్రమే ఉంటుంది. ఆ పాయింట్నే ఈస్ట్ కావచ్చు వెస్ట్ కావచ్చు. ఓకే, సో ఈ ఈస్ట్ వెస్ట్ అంతా కూడా కలిసి ఎక్కడ జాయిన్ అవుతుంది, 180 degrees వద్దనే. దీన్నే మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాము. There are 180 longitudes in each east and 180 longitudes in west, and in total there are 360 longitudes including Greenwich. సరే, సో ఈస్ట్ వైపున 180 లాంగిట్యూడ్స్ ఉన్నాయి అండ్ వెస్ట్ వైపున 180 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. సో టోటల్గా మొత్తం ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి, 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఓకే, సో గ్రీన్విచ్ వచ్చేసి 0 degree లాంగిట్యూడ్ అనమాట. దీంతో కలుపుకొని 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. Calculating the exact location, time and climate of that place can be done with the help of latitudes and longitudes. This can be studied in detail in your next classes. సో ఇక్కడ మనం ఉంటున్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ అలాగే టైం కానీ క్లైమేట్ కానీ సో దీని గురించి మనం తెలుసుకుంటున్నాము, క్యాల్కులేట్ చేసుకుంటున్నాము అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనమాట. సో ఈ ఇమాజినరీ లైన్స్ ద్వారానే మనం ఎగ్జాక్ట్ లొకేషన్ని కానీ టైంని కానీ లేదా క్లైమేట్ని కానీ మనం క్యాల్కులేట్ చేసుకుంటున్నాం. అండ్ దీని గురించి మీకు ఫర్దర్ హయ్యర్ క్లాసెస్లో ఇంకా డీటెయిల్గా తెలుస్తుందన్నమాట. సో ప్రెజెంట్ మనకు తెలిసినంత వరకు లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ గురించి సింపుల్గా చూసేద్దాం. సో లాటిట్యూడ్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి కానీ అవి మీట్ కావు. ఓకే, లాంగిట్యూడ్స్ వచ్చేసి మనం ఏమంటాం, ఈ లాంగిట్యూడ్స్ని మెరిడియన్స్ అంటాం. ఓకే, సో లాంగిట్యూడ్స్ని మనం మెరిడియన్స్ అంటాము. సో 0 degree లాంగిట్యూడ్ని మనం గ్రీన్విచ్ లేదా ప్రైమ్ మెరిడియన్ అంటాం కదా. సరే, దెన్ లాటిట్యూడ్స్ హెల్ప్ టు మెజర్ ద డిస్టెన్సెస్ లొకేటెడ్ టువర్డ్స్ ద నార్త్ ఆర్ సౌత్ ఫ్రమ్ ద ఈక్వెటర్. సో ఈ లాటిట్యూడ్స్ డిస్టెన్స్ని మెజర్ చేయడానికి అంటే సౌత్ నుంచి కానీ లేదా నార్త్ నుంచి కానీ ఈక్వెటర్కు, ఓకే ఈక్వెటర్కు సౌత్ నుంచా ఈక్వెటర్కు నార్త్ నుంచా అని డిస్టెన్స్ని మెజర్ చేయడానికి లాటిట్యూడ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ లాంగిట్యూడ్స్ మెజర్ ద డిస్టెన్స్ ఆఫ్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మెరిడియన్. సో ప్రైమ్ మెరిడియన్ ఉందని చెప్పుకున్నాం కదా, ఈ ప్రైమ్ మెరిడియన్కు ఈస్ట్ వైపున డిస్టెన్స్ ఎంత ఉంది, వెస్ట్ వైపున డిస్టెన్స్ ఎంత ఉందో మనకు లాంగిట్యూడ్స్ ద్వారా తెలుస్తుంది. Latitudes are invisible horizontal lines that run parallel to equator. సో ఈ లాటిట్యూడ్స్ వచ్చేసి కనిపించినటువంటి హారిజంటల్ లైన్స్ అన్నమాట. సో ఈక్వెటర్కు ప్యారలల్గా రన్ అవుతాయి. సో దీస్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్ కదా. దెన్ లాంగిట్యూడ్స్ వచ్చేసి ఈక్వల్ లెంగ్త్లో ఉంటాయి అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ ఫర్దెస్ట్ అట్ ద ఈక్వెటర్ అండ్ మీట్ అట్ ద పోల్స్.
సో ఈ లాంగిట్యూడ్స్ వచ్చేసి ఈక్వేటర్ వద్ద ఫర్దెస్ట్గా ఉంటాయి. అండ్ ఇవి ఎక్కడ కలుస్తాయి మరి? పోల్స్ వద్ద, నార్త్ అండ్ సౌత్ పోల్స్ వద్ద కలుస్తాయి. లాంగిట్యూడ్స్ ఆర్ ఇన్విజిబుల్ వర్టికల్ లైన్స్ దట్ రన్ నార్త్ సౌత్ డైరెక్షన్. సో ఈ లాంగిట్యూడ్స్ కూడా ఇన్విజిబుల్ వర్టికల్ లైన్స్ అన్నమాట. ఓకే, సో ఇవి నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్లో రన్ అవుతాయి. నెక్స్ట్, ఐడెంటిఫై అండ్ రైట్ డౌన్ ద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ బిట్వీన్ ద ఎక్స్టెంట్స్ ఆఫ్ ద గివెన్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్. యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ అట్లాస్. సరే, ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇచ్చారు. సో ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో మనం ఏం చేయాలంటే లాటిట్యూడు అలాగే లాంగిట్యూడు, ఏ లాటిట్యూడు అలాగే ఏ లాంగిట్యూడ్ మధ్య మన యొక్క ప్లేస్ ఎక్స్టెండ్ అయిందో ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, సో మనం అట్లాస్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు మన దగ్గర అట్లాస్ ఉంటే. సరేనా? దెన్ యూ కెన్ గో త్రూ ద అట్లాస్ ఆర్ విత్ యువర్ టీచర్స్ హెల్ప్. నౌ ఓకే, సో దీని గురించి మనం స్కిప్ చేద్దాము. మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్. సరే, సో ఎర్త్ యొక్క మూమెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. There are many celestial bodies in the universe such as stars, planets, satellites. The earth is one of the planets among them. సరే, సో మన యొక్క యూనివర్స్లో చాలా సెలెషియల్ బాడీస్ ఉన్నాయి. ఏంటేంటివి అంటే స్టార్స్, ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్, ఇవన్నీ కూడా అన్నమాట. అండ్ ప్లానెట్స్లో, గ్రహాల్లో మన అర్త్ కూడా ఒకటి కదా. సో 8 ప్లానెట్స్లో మన యొక్క అర్త్ కూడా ఒక ప్లానెట్. ప్లానెట్స్ రొటేట్ దెమ్సెల్స్ వైల్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. సో ఈ గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ద ఎర్త్ బేసికలీ హ్యాస్ 2 మూమెంట్స్. దే ఆర్ రొటేషన్ అండ్ రెవల్యూషన్. సో గ్రహాలు ఏం చేస్తాయి, వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ అదేవిధంగా మన ఎర్త్ కూడా 2 మూమెంట్స్ కలిగి ఉంటుంది. ఒకటేమో రొటేషను అంటే తన చుట్టూ తాను తిరగడము, ఇంకోటేమో రెవల్యూషన్ సూర్యుని చుట్టూ తిరగడం. ఎర్త్ మూవ్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 1610 kilometers per hour. This movement is called rotation. ఓకే, సో ఈ అర్త్ వచ్చేసి తన యొక్క ఓన్ యాక్సిస్లో వెస్ట్ నుంచి ఈస్ట్కు మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది అంటే 1 గంటకు 1610 kilometers మూవ్ అవుతుంది. సో ఈ మూమెంట్ని ఏమంటున్నాం, రొటేషన్ అంటున్నాం. ఓకే, సో డే అండ్ నైట్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ద ఎర్త్ రొటేషన్. సో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, గంటకి 1610 kilometers per hour అంటున్నాం కదా. సో ఆ గంటకి 610 kilometers స్పీడ్తో తన చుట్టూ తాను వెస్ట్ నుంచి ఈస్ట్కు ఓన్ యాక్సిస్తో తిరుగుతూ ఉంటుంది. దాన్నే రొటేషన్ అంటాం కదా. సరే, ఈ రొటేషన్ వల్లనే మనకు డే అండ్ నైట్ అక్కరవుతాయి అన్నమాట. డ్యూరింగ్ రొటేషన్, that is while the earth moves on its own axis, only half of the portion of it receives sun's rays and therefore it appears bright. The other half remains in darkness. It means that the half of the portion of the earth hits by sun rays as day while the remaining portion has night. సరే, సో ఈ విధంగా భూమి రొటేట్ అవుతున్నప్పుడు, ఓకే, భూమి రొటేట్ అవుతున్నప్పుడు తన కక్షంలో తను రొటేట్ అవుతున్నప్పుడు కేవలం సో ఈ విధంగా ఉంటుంది. మనకు సన్ రైస్ అనేవి ఇక్కడ నుంచి ఇలా పడుతూ ఉంటాయి. కేవలం హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మాత్రమే మనకు సన్ యొక్క రేస్ పడుతూ ఉంటుంది. సో ఈ పోర్షన్ని మనం డేగా కన్సిడర్ చేసుకుంటాం, ఎందుకంటే మనకు సన్ రైస్ పడుతుంది కాబట్టి. సో ఇంకా రిమైనింగ్ పోర్షన్ ఉంటుంది కదా. సో ఈ రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా డార్క్నెస్ ఉంటుంది. దీన్నే మనం ఏంగా అంటాము, నైట్. ఓకే, సో నైట్ టైమ్స్ మనకు సూర్యుని యొక్క కాంతి ఉండదు, డే టైమ్స్ సూర్యుని యొక్క కాంతి ఉంటుంది. సో ఈ హాఫ్ ఆఫ్ పోర్షన్ అంతా కూడా డే టైం గాను, ఈ పోర్షన్ని మనం నైట్ టైం గాను
కన్సిడర్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇది తిరుగుతూ ఉంటుంది కదా, సో అలా తిరుగుతున్నప్పుడు మనకు డే అండ్ నైట్స్ అక్కర్ అవుతూ ఉంటాయి. In the process of Earth rotation, the portion hit by sunrise gradually goes into light and the light portion gradually goes into dark. That is why day and night occurs alternately. సో ఇక్కడ ఈ భూమి తిరుగుతున్న ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే సూర్యుని కిరణాలు మన యొక్క సగం పోర్షన్ మీద పడడం జరుగుతుందన్నమాట. సో అలా పడినప్పుడు మనకు లైట్ వస్తుంది. సో నెక్స్ట్ ఆ లైట్ పోర్షన్ గ్రాడ్యువల్లీ తిరుగుతూ డార్క్ వైపుకు వెళ్తుందన్నమాట. సో ఆటోమేటిక్గా అర్త్ మూవ్ అవుతుంటుంది కాబట్టి అలాగా డార్క్ పోర్షన్ మీద నెక్స్ట్ సన్లైట్ పడడం జరుగుతుంది. ఈ విధంగా మనకు డే అండ్ నైట్ అక్కర్ అవుతాయి అన్నమాట. ఇట్ టేక్స్ 23 hours 56 minutes and 4.09 seconds. ఓకే, లైక్ 24 hours అని చెప్పుకోవచ్చు. 1 day to complete one rotation. సో భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది. ఓకే, అంటే 23 hours 56 minutes 4 seconds 4.09 seconds పడుతుంది అన్నమాట. దెన్ టోటల్గా 1 day అని చెప్పుకోవచ్చు. The earth while moving on its own axis also moves around the sun. This movement is called revolution. సో భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో తన ఓన్ యాక్సిస్లో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి మూమెంట్నే రెవల్యూషన్ అని అంటారు. ద ఫిక్స్డ్ అండ్ రెగ్యులర్ పాత్ త్రూ విచ్ ఎర్త్ రెవాల్వ్స్ అరౌండ్ ద సన్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్. సో ఈ భూమి వచ్చేసి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, ఒక ఫిక్స్డ్ పాత్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఫిక్స్డ్ పాత్నే ఆర్బిట్ అని అంటారు. ఆల్రెడీ మనం చాప్టర్ 1లో తెలుసుకున్నాం. ఓకే, తన ఒక ఓన్ పాత్లో తిరుగుతూ ఉంటుంది, దాన్నే మనం ఆర్బిట్ అంటామన్నాం. ద ఆర్బిట్ ఈజ్ ఎలిప్టికల్ ఇన్ షేప్. ద లెంగ్త్ ఆఫ్ ద ఎర్త్ ఆర్బిట్ ఈజ్ 965 million kilometers. సరే, సో ఈ ఆర్బిట్ ఏ షేప్లో ఉంటుంది? ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది అనమాట. అంటే ఇలాగ స్పియర్ షేప్లో కాకుండా కొంచెం వాలినట్టుగా ఉంటుంది. అండ్ అర్త్ యొక్క ఆర్బిట్ లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే 965 million kilometers ఉంటుంది. అర్త్ టేక్స్ 1 year టు కంప్లీట్ 1 revolution. ఇట్ టేక్స్ 365 1/4 days. Usually a year consists of 365 days only. The remaining 1/4 of the day is added once in every 4 years and that year is known as leap year. ఓకే, సో భూమి వచ్చేసి సూర్యుని చుట్టూ ఒక రెవల్యూషన్ని కంప్లీట్ చేయడానికి, అంటే సూర్యుని ఒక చుట్టేయడానికి 365 days పడుతుందన్నమాట. ఓకే, అండ్ నార్మల్గా 365 1/4 days పడుతుంది. కానీ మనకు సంవత్సరానికి 365 రోజులు మాత్రమే కదా. సో రిమైనింగ్ 1/4 డేని ఏం చేస్తారంటే ప్రతి 4 yearsకి ఒకసారి యాడ్ చేస్తారనమాట. సో అలా యాడ్ చేసేదాన్ని మనం లీప్ ఇయర్గా చెప్తూ ఉంటాం. ఏ లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 366 days. సో లీప్ ఇయర్ వచ్చిందంటే అందులో ఎన్ని రోజులు ఉంటాయి? 306 days ఉంటాయి, 66 days ఉంటాయి. In a leap year, we have 29 days in the month of February, but in a normal year, we have 28 days in February. సో 4 yearsకి ఒకసారి ఈ 1 dayని యాడ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు టోటల్గా 366 days అవుతాయి. ఆ ఇయర్ని మనం లీప్ ఇయర్ అంటాం. సో ఈ లీప్ ఇయర్లో ఫిబ్రవరిలో 29 days ఉంటాయన్నమాట. కానీ నార్మల్గా చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలో 28 days మాత్రమే ఉంటాయి. నా ఇక్కడ చూడండి మీరు, ఈ అర్త్ యొక్క రెవల్యూషన్ని బేస్ చేసుకొని మనకు సీజన్స్ మారుతూ ఉంటాయన్నమాట. సో ఇది సన్. ఓకే, సో మన భూమి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఆటమ్ సీజన్. నెక్స్ట్ ఇదంతా కూడా మనకు వింటర్ అన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా వింటర్. సో సదర్న్ హెమిస్ఫియర్లో ఏమో సమ్మర్ ఉంటుంది. ఓకే, ఈ సదర్న్ హెమిస్ఫియర్ అంతా కూడా ఏముంటుంది? సమ్మర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నదర్న్ హెమిస్ఫియర్ అంతా కూడా వింటర్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్ప్రింగ్. ఓకే,
దెన్ ఇక్కడ చూస్తున్నట్టయితే నదరన్ హెమిస్ఫియర్లో సమ్మర్, సదరన్ హెమిస్ఫియర్లో వింటర్. ఇప్పుడు జూన్లో, ఇది డిసెంబర్లో. మన ఇండియా ఎక్కడుంది? నదరన్ హెమిస్ఫియర్లో ఉంది. సో నదరన్ హెమిస్ఫియర్లో ఉందంటే నదరన్ హెమిస్ఫియర్లో సమ్మర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు జూన్ మంత్లో వచ్చినట్టు. అండ్ నెక్స్ట్ డిసెంబర్ అంటున్నాం కాబట్టి వింటర్. సో మన ఇండియా వచ్చేసి నదరన్ హెమిస్ఫియర్లో ఉంది, సో మనకు వింటర్ వచ్చినట్టు అనమాట. ఓకే, సో ఇక్కడ ఆటమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ప్రింగ్ సీజన్. సో ఈ విధంగా సీజన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఓకే, from the figure 2.8 it is clear that the earth is moving around the sun in an elliptical orbit. Throughout its orbit the earth is inclined in the same direction. A year is usually divided into summer, winter, spring and autumn seasons. Seasons change due to the change in the position of the earth around the sun. సో ఇక్కడ పైన మనం ఒక ఫిగర్ని చూసాం కదా ఇందాక. సో దీంట్లో మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. భూమి వచ్చేసి సూర్యుని చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంది అని చెప్పుకున్నాం. ఓకే, సో ఈ ఆర్బిట్ ద్వారా తిరుగుతూ ఉంటుంది. అర్త్ వచ్చేసి సేమ్ డైరెక్షన్లో తిరిగినప్పటికీ కూడా మనకి ఇన్క్లైన్లో కనిపిస్తూ ఉంచండి, ఇలా వాలినట్టుగా, స్ట్రైట్గా కాదు, ఇలా వాలినట్టుగా ఉంది. ఓకే, సో వాలి ఉంటుంది అనమాట, ఇన్క్లైన్డ్ అయి ఉంటుంది అన్ని డైరెక్షన్లోనూ కూడా. ఓకే, సేమ్ డైరెక్షన్లో. అండ్ సో సంవత్సరానికి మనకు సీజన్స్ వస్తూ ఉంటాయి. సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, స్ప్రింగ్, ఆటమ్ సీజన్. సో ఈ సీజన్స్ అన్నీ కూడా ఏ విధంగా మారుతూ ఉంటాయంటే సూర్యుని చుట్టూ భూమి తిరిగేటువంటి పొజిషన్లో చేంజ్ రావడం వల్ల సీజన్స్లో చేంజెస్ వస్తాయన్నమాట. Look at the figure 2.8. You will see that on 21st June the northern hemisphere is tilted towards the sun. సో మనం పైన ఫిగర్లో చూస్తున్నట్టయితే జూన్ 21st. ఓకే, సో అప్పుడు నదరన్ హెమిస్ఫియర్ వచ్చేసి సూర్యుని వైపుగా వాలి ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈ నదరన్ హెమిస్ఫియర్ కదా, ఈ సూర్యుని వైపుగా ఇలా వాలి ఉంటుంది. సో అప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ the rays of the sun fall directly on the tropic of Cancer. As a result these areas receives more heat. సో ఇలా వాలి ఉండడం వల్ల, నదరన్ హెమిస్ఫియర్ సూర్యుని వైపుగా వాలి ఉండడం వల్ల మనకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే టోటల్ సన్ రైస్ అంతా కూడా మనకు డైరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడడం వల్ల మనకు మోర్ హీట్ అనేది రావడం జరుగుతుంది. The areas near the poles receives less heat as the rays of the sun are slanting. సో పోల్స్కి దగ్గర ఉన్నటువంటి ఏరియాస్ అన్నిటికీ కూడా చాలా తక్కువ హీట్ వస్తుంది అనమాట. ఎందుకంటే సన్ రైస్ ఏ విధంగా పడతాయంటే ఇలా వాలి పడతాయి, స్లాంట్గా పడతాయి, కాబట్టి వాళ్ళకు తక్కువ హీట్ అందుతుంది. ఓకే, సో మనకు ఇక్కడ ఫిగర్లో చూస్తున్నట్టయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వద్ద మనకు డైరెక్ట్ సన్ రైస్ పడతాయి కాబట్టి హీట్, సో దానికి సమ్మర్ అన్నమాట. The North Pole is inclined towards the sun and the places behind the Arctic Circle experience continuous daylight for about 6 months. Since a large portion of the northern hemisphere receives light from the sun, it is summer in the regions of north of the equator. ఓకే, సో ఇక్కడ మనకు నార్త్ పోల్ వచ్చేసి సూర్యుని వైపుకున్న ఇన్క్లైన్డ్ వాలి ఉంటుందన్నమాట. ఓకే, సో ఆర్కిటిక్ సర్కిల్, ఓకే, వీటన్నిటికీ దగ్గర 6 months డే లైట్ ఉంటుందన్నమాట. కంటిన్యూస్గా 6 months డే లైట్గా ఉంటుంది. ఎందుకంటే నార్త్ పోల్ అంతా కూడా సూర్యుని వైపు వాలి ఉంటుంది కాబట్టి ఆ ఆర్కిటిక్ సర్కిల్ అంతా కూడా డే టైం ఎక్కువ ఉంటుందన్నమాట, 6 months. అండ్ నెక్స్ట్ నదర్న్ హెమిస్ఫియర్లో లార్జ్ పోర్షన్ చూసినట్టయితే సూర్యుని నుంచి లైట్ అనేది ఎక్కువగా వస్తుంది. దాన్నే మనం సమ్మర్గా పరిగణిస్తాం. ఓకే, అంటే ఈక్వెటర్కు దగ్గరలో ఉన్నటువంటి రీజన్స్ అన్నిటికీ కూడా సమ్మర్ సీజన్ ఉంటుందన్నమాట. దెన్ we will continue the remaining part in the next video. Thank you.